హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు ఒక ట్రిప్‌కు ప్లాన్ చేశారు. అందుకోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి వార్తలు రావడం కూడా చూసాం. అందుకు వీసా వాటి ప్రాసెస్ కొరకని చెప్పేసి కోర్టు అనుమతి కూడా పొందాలని చూసారు. అయితే ఇప్పుడు కోర్టు అనుమతించిందా లేదా? మరి సీబీఐ వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. వద్దు, ఈ అనుమతి ఇవ్వద్దు అని కూడా ఆ మధ్య ఒక పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఏం జరిగిందో, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి దొరికిందా లేదా? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సెలక్షన్స్ తర్వాత ఫ్యామిలీతో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది అప్రూవ్ చేయాలని చెప్పేసి కోర్టులో కోరారు. మరి దానికి అప్పుడు సిబిఐ కూడా అడ్డు చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు పర్మిషన్ దొరికిందా లేదా సార్? ఎట్టకేలకు పర్మిషన్ దొరికిందనే ఇంతకుముందు వార్త చూశాను. అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి కాబట్టి, ఒకవేళ నిజంగా అంటే కోర్టు దృష్టి చెప్తున్నాను, నిజంగా ఈయన ఏమైనా చేయగలిగేది 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం అనేది కోర్టు కూడా అన్ని సార్లు ఎలా బెయిల్ ఇస్తుంది? లేదా అక్కడ మొత్తం మళ్ళీ మొదల నుంచి వినాలి ఓపికగా, దాని ప్రకారమే ఇవ్వాలనుకున్న ఎవరిది తప్పు? వ్యవస్థిత లోపమా, లేదంటే టైం లేక అలా జరుగుతుందా అని రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే 13 ఏళ్ళుగా ఉన్నారు కదా, ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా పరిపాలించారు కదా. ఇప్పుడైతే ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి తోడు ఎంత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ విదేశాలకు వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదే మొదటిసారి కాదు, ఏది బెయిల్ మీద ఉన్నప్పుడు కూడా అంతే కదా. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళొచ్చారు, నాకు తెలుసు 2-3 సార్లు వెళ్ళొచ్చారు. మరి 2-3 సార్లు వెళ్ళగా లేనిది ఇప్పుడు వెళ్తే తప్పేంటి, ఇప్పుడు పంపిస్తే లోపం ఏంటి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ దృష్టిలో మేబీ కోర్టు పర్మిషన్ ఇచ్చిండొచ్చు. దట్టు వాళ్ళు క్లియర్గా మేము 17న వెళ్తున్నాం, 4న కౌంటింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ కల్లా రిటర్న్ అయిపోతాం మేము. ఫస్ట్ వీక్ కానీ జూన్ 1కి కానీ మేబీ రిటర్న్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఎవరికి సెలవు పెట్టాలండి కోర్టు దృష్టిలో. మళ్ళీ హియరింగ్ వచ్చినప్పుడు కనబడకపోతే ఇబ్బంది, కానీ ఆయన ఎవరికి సెలవు తీసుకోవాలి చెప్పండి. సో అలాగా లేదంటే ఇక్కడ రెగ్యులర్గా వచ్చి సిబిఐ కోర్టులో సైన్ పెట్టాల్సిన రోజు ఏమైనా ఉంటే అలాంటి విషయాల్లో శుక్రవారం ఏదో ఉంటుందంట కదా. ఎందుకంటే రూల్స్లో కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం, శుక్రవారం సంతకం పెట్టాలి అని రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి. సో అట్లాంటి నేపథ్యంలో మొత్తానికి కోర్టు సరే ఎక్కువ రోజులేం కాదు కదా, హార్డ్లీ ఒక 12-13 రోజులు శాంక్షన్ చేసినట్టుంది. బట్ వీళ్ళు వాదనలు వినిపిస్తారు. వీళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలిగా. ఇప్పుడు ప్రతిసారి కూడా ప్రతి 2 ఏళ్ళకి జడ్జి మారిపోతున్నారంట. మళ్ళీ మొదటి నుంచి స్టార్టింగ్ వరకు ఈయన క్విడ్ ప్రోకో కానీ లేదంటే మిగతా విషయాల మీద అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకు వాయిదాలు తీసుకున్నారు, ఎందుకు ఈ సాక్షిని ఇక్కడ మార్చారు, ఎందుకు ఇదన్నీ జరిగింది, ఇవన్నీ అయ్యి అంతా ఆయన తీర్పిస్తాడనుకున్న టైంకి మళ్ళీ వాయిదాకి వెళ్ళిపోవడం. వీళ్ళు కూడా మా క్లయింట్ రాలేదు, మా కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి, మా క్లయింట్ బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, ఇంకోసారి వస్తారు ఏదో రిక్వెస్ట్ పెట్టడం, సరే కోర్టు అనడం, అది మళ్ళీ ఒక 5-6 వాయిదాలు అయిపోయేసరికి 2 ఏళ్ళు అయిపోవడం, జడ్జి మారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దాని మీదే కదా మన సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఎలాగ ఇన్ని రోజులు చేశారు, ఏదో ఒకటి చేయాలని. సిబిఐ వాళ్ళు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా ఉండడం ప్రాబ్లం అవుతుంది, కాకపోతే ఒక కమిషన్ లాంటిది పెంచండి, స్పెషల్ కోర్టు పెట్టండి, దీనికోసమే వాదించేలాగా, దీనికోసమే మొత్తం అన్ని మొదటి నుంచి లాస్ట్ వరకు ఒక వ్యక్తినే పెట్టి ప్రాబ్లం సాల్వ్ అయ్యాలి. ఆ స్పెషల్ది పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి ఇంకా రెగ్యులర్గా వచ్చే కేసులు, రెగ్యులర్గా వచ్చే వాదనలతో సంబంధం లేదు. దీనికోసం డెడికేటెడ్గా చేసి ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోపు క్లియర్ చేయాలని అప్పీల్ చేసింది. చూడాలి మరి స్పెషల్ కోర్టు అప్పీల్ చేస్తే ఒక కొలిక్కి వచ్చేస్తుంది, అది నేరం చేశాడా చేయలేదా, చేస్తే శిక్ష ఏంటి, చేయకపోతే ఏంటి, ఇలా రకరకాలుగా. సో ఇంకా స్పెషల్ కోర్టు అవన్నీ అవ్వలేదు కాబట్టి ఈలోగు కోర్టులు కూడా సమ్మర్ హాలిడేస్ అవి ఉంటాయి. మొత్తం మీద ఆయనకి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది కాబట్టి 17న టేక్ ఆఫ్ అవుతారు. మరలా ఫస్ట్ వీక్ కానీ ఫస్ట్కి కానీ వస్తారన్నట్టుగా వాళ్ళు అప్పీల్ చేసుకున్న లెటర్లో ఉంది. అంటే అది మీడియాకి ఇచ్చిన బులెటిన్లో ఆ ఇన్ఫర్మేషన్ పొందుపరచబడింది. సో మ్యాక్సిమం శాంక్షన్ అయితే, కాకపోతే దీని మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ముందే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యాడు, వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తారా రారా అని రకరకాల ట్రోల్స్ కూడా చూసాం. అంటే గతంలో విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు, నీరవ్ మోదీ లాంటి వ్యక్తులు ఇలాగే వెళ్ళి మళ్ళీ రాలేదని. బట్ ఈయన ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వస్తారు, అలా రాకుండా ఉండదు. ఎందుకంటే మరీ ఆల్మోస్ట్ గతసారి గెలిచినప్పుడే 49%తో గెలిచిన వ్యక్తి ఈసారి ఒక ఎంత పర్సెంటేజ్ తగ్గినా, ఒక 10% తగ్గినా 49 అంటే 40%, 39%తో ఉన్న ఓటింగ్ పర్సన్ ఉంది కాబట్టి అంత ఇదిగా ఉండిపోతారని నేనైతే భావించట్లేదు. మళ్ళీ వస్తారు, రాజకీయం అన్నాక సహజం అండి.
గెలుపోవటములు సహజం, లేదా ఒకరినొకరు విమర్శించుకోవడం సహజం. కాకపోతే ఈ 4-5 ఏళ్ళలో మరీ పర్సనల్గా వెళ్ళిపోవడం, వ్యక్తిగతంగా విమర్శించుకోవడం, పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసేలాగా మాట్లాడడం, ఇవన్నీ ఒక దుష్ట సంస్కారానికి దారి తీశాయి. కానీ రాజకీయమే, అది కూడా ఒక ప్రొఫెషన్ లాగా చూడడం అంతే. బట్ ఆయన వెళ్ళి మళ్ళీ ఎలాగో బిడ్డలు ఎక్కడో లండన్లో ఎక్కడో చదువుకుంటున్నారని కూడా వార్తల్లో చూసాం మనం. మేబీ సరదాగా వెళ్ళి కలవడానికి, సమ్మర్ వెకేషన్ గడపడానికి అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వెకేషన్ దాన్ని ఏమంటారు, బాగా స్ట్రెయిన్ అయిపోయి క్యాన్వాసింగ్ అన్నీ తిరిగా ఉంటారు కాబట్టి ఒకసారిగా రిలీఫ్ అవడానికి వెళ్ళుండొచ్చు. వెళ్ళడం వెనుక వేరే రీజన్ కూడా ఉండొచ్చు, రాజకీయ లబ్ధి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. వెళ్ళొచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది, వెళ్ళిన తర్వాత వస్తారా రారా ఏంటి అనే విషయాల్లో. ఎందుకంటే మొన్న 10 రోజుల్లో కూడా ఆయన ఒక 3 బ్రేకులు తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకులు కూడా జనరల్గా బ్రేక్ తీసుకోరు. ఎన్ని వ్యూహాలు రచించినా ఉదయం అంతా క్యాన్వాసింగ్లో తిరిగి రాత్రి అయితే ఆ వ్యూహ రచన ఏంటనేది చేస్తారు. నాయకులతో సీక్రెట్గా కూర్చొని చేస్తారు మధ్య మధ్యలో లంచ్ బ్రేక్లో అలాంటప్పుడు. బట్ కంప్లీట్గా క్యాన్వాసింగ్కి బ్రేక్ ఇచ్చి మరీ ఆయన వ్యూహరచన చేశారని కూడా మనం వార్తల్లో చూసాం. బట్ ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరు వ్యూహరచన వాళ్ళది, ఎవరి తెలివితేటలు వాళ్ళవి, ఎవరి యొక్క పార్టీ విధి విధానాలు వాళ్ళవి కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోతుంటారు. బట్ ఈ పార్టీకి విధి విధానాలు, స్ట్రాటజీ, ప్లానింగ్ అంతా ఆయనే కాబట్టి, ఆయన ఫేస్ మీదే అందరూ గెలుపులకి ఎలక్షన్లోకి వెళ్ళారు కాబట్టి ఇంకా ఆయన ఇష్టం. ఆయన 17 నుంచి 1 వరకు సెలవు పెడతాడా, లేకపోతే మొత్తానికి సెలవు పెడతాడా మనకు తెలియదు. వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. మొత్తానికి వీళ్ళ దగ్గర సిబిఐ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో న్యాయవాది సరిగ్గా వాదించలేకపోయి ఉండొచ్చు, లేదా గతంలో ఇప్పించారు కాబట్టి వీళ్ళ యొక్క వాదన కూడా నిలబడకపోయి ఉండొచ్చు జడ్జి ముందు. సో అందుకే ఇచ్చారు. అక్కడికి వెళ్ళారన్నట్టు కూడా వార్తలు అవుతున్నాయి. మేబీ 17th వెళ్తారని కూడా మనం న్యూస్లో చూసాం. వెళ్దాం, ఏం చేస్తాం. ఎందుకంటే ట్రోల్స్లో కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం, శుక్రవారం సంతకం పెట్టాలి అని రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి. సో అట్లాంటి నేపథ్యంలో మొత్తానికి కోర్టు సరే ఎక్కువ రోజులు ఏం కాదు కదా, హార్డ్లీ ఒక 12-13 రోజులు శాంక్షన్ చేసినట్టుంది. బట్ వీళ్ళు వాదనలు వినిపిస్తారు. వీళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలిగా. ఇప్పుడు ప్రతిసారి కూడా ప్రతి 2 ఏళ్ళకి జడ్జి మారిపోతున్నారంట. మళ్ళీ మొదటి నుంచి స్టార్టింగ్ వరకు ఈయన క్విడ్ ప్రోకో కానీ లేదంటే మిగతా విషయాల మీద అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకు వాయిదాలు తీసుకున్నారు, ఎందుకు ఈ సాక్షిని ఇక్కడ మార్చారు, ఎందుకు ఇదన్నీ జరిగింది, ఇవన్నీ అయ్యి అంతా ఆయన తీర్పిస్తాడనుకున్న టైంకి మళ్ళీ వాయిదాకి వెళ్ళిపోవడం. వీళ్ళు కూడా మా క్లయింట్ రాలేదు, మాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి, మా క్లయింట్ బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, ఇంకోసారి వస్తారు ఏదో రిక్వెస్ట్ పెట్టడం, సరే కోర్టు అనడం, అది మళ్ళీ ఒక 5-6 వాయిదాలు అయిపోయేసరికి 2 ఏళ్ళు అయిపోవడం, జడ్జి మారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దాని మీదే కదా మన సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఎలాగ ఇన్ని రోజులు చేశారు, ఏదో ఒకటి చేయాలని. సిబిఐ వాళ్ళు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా ఉండడం ప్రాబ్లం అవుతుంది. కాకపోతే ఒక కమిషన్ లాంటిది పెంచండి, స్పెషల్ కోర్టు పెట్టండి, దీనికోసమే వాదించేలాగా, దీనికోసమే మొత్తం అన్ని మొదటి నుంచి లాస్ట్ వరకు ఒక వ్యక్తినే పెట్టి ప్రాబ్లం సాల్వ్ అయ్యాలి. ఆ స్పెషల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి ఇంకా రెగ్యులర్గా వచ్చే కేసులు, రెగ్యులర్గా వచ్చే వాదనలతో సంబంధం లేదు. దీనికోసం డెడికేటెడ్గా చేసి ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోపు క్లియర్ చేయాలని అప్పీల్ చేసింది. చూడాలి మరి స్పెషల్ కోర్టు అప్పీల్ చేస్తే ఒక కొలిక్కి వచ్చేస్తుంది. అది నేరం చేశాడా చేయలేదా, చేస్తే శిక్ష ఏంటి, చేయకపోతే ఏంటి, ఇలా రకరకాలుగా. థ్యాంక్ యూ సో మచ్.